హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి ఒక 4000 ఎంఏహెచ్ రీచార్జబుల్ పవర్ బ్యాంక్ ఎలా తయారు చేయాలని అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చివరి వరకు అయితే చూడండి, లేదంటే అర్థం కాదనమాట. సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం వచ్చేసి నేను కొన్ని పీవీసీ షీట్స్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాను గైస్. సో, ఈ పీవీసీ షీట్‌ని యూజ్ చేసేసి ఒక బాక్స్‌లో అనేదైతే తయారు చేయాలి. సో, నేను బాక్స్ రెడీ అయ్యేంత వరకు సాంగ్ అయితే పెట్టేస్తాను బ్యాక్‌గ్రౌండ్‌లో. సో, తర్వాత వాయిస్ ఇస్తాను. సో, హాఫ్ ఆఫ్ ది బాక్స్‌ని అయితే కంప్లీట్ చేశాను గైస్. సో, టాప్ అండ్ ఫ్రంట్ అయితే పీవీసీ షీట్‌ని అయితే అంటించట్లేదు. సో, ఎందుకంటే బ్యాటరీస్‌ని కూర్చోబెట్టాలి. సో, నేనొచ్చేసి 3.7 వోల్ట్స్ 2000 ఎంఏహెచ్ 2 బ్యాటరీస్‌ని అయితే తీసుకొని ప్యారలల్ అయితే సాల్డరింగ్ చేసుకున్నాను గైస్. సో, ప్లస్ ప్లస్, మైనస్ మైనస్ అనమాట. సో, ప్లస్ అయితే సాల్డరింగ్ చేసేసుకున్నాను. సో, ఇప్పుడొచ్చేసి మైనస్ సైడ్ కూడా అలాగే కనెక్ట్ చేసుకున్నాం. సో, నేనైతే సాల్డరింగ్ చేసేసుకుంటున్నాను. సో, నెగెటివ్ కూడా సాల్డరింగ్ చేసేసాను గైస్. సో, ఇప్పుడు మనకు పవర్ బ్యాంక్ మాడ్యూల్ అయితే కావాలి. సో, దీని లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, అక్కడి నుంచి అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. సో, నేను మాడ్యూల్‌కి నెగెటివ్ వచ్చేసి వైర్‌ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో, అలాగే డైరెక్ట్‌గా అయితే నేను మాడ్యూల్‌ని అయితే బ్యాటరీ ప్లస్‌కి అయితే కనెక్ట్ చేస్తున్నాను గైస్. ఎందుకంటే పీవీసీ బాక్స్‌లో కూర్చోబెట్టిన తర్వాత అది కదిలిపోయిందంటే మాత్రం కనెక్ట్ చేస్తే లోపల ఇరుక్కుపోతుందనమాట. సో, నేను అందుకనేసి డైరెక్ట్ బ్యాటరీస్‌కే కనెక్ట్ చేశాను బోర్డ్‌ని. సో, సాల్డరింగ్ చేసేసుకున్నాను. పాజిటివ్, పాజిటివ్, నెగెటివ్, నెగెటివ్. ఇప్పుడొచ్చేసి దీన్ని ఏదైతే మనం పీవీసీ షీట్స్ తయారు చేసుకున్నామో అందులో అయితే పెట్టేస్తాం. బ్యాటరీని అంటించిన గ్లూ అయితే ఉంది గైస్. నేను దాన్నే మెల్ట్ చేసి అంటించేస్తున్నాననమాట. పీవీసీ బాక్స్‌లో. సో, అంటించేసాను. మీరు చూడొచ్చు కింద కూడా పడట్లేదు. సో, ఇప్పుడొచ్చేసి టాప్‌నయితే క్లోజ్ చేసేద్దాం. సో, ఫ్రంట్ ఈజీగా అయితే అంటించుకోవచ్చనమాట. సో, నేను అందుకనేసి ఫస్ట్ టాప్ అయితే క్లోజ్ చేసేసాను. సో, ఇప్పుడు ఫ్రంట్ కూడా క్లోజ్ చేసేద్దాం. సో, జాగ్రత్త గైస్ పిన్స్ అయితే బెండ్ అవ్వకూడదు. సో, నేను టాప్ కూడా క్లోజ్ చేసేసాను. సో, ఫైనల్ లుక్ అయితే ఇదే గైస్. సో, మీరు చూడొచ్చు ఎంత నీట్‌గా అయితే ఉందనేది. సో, ఇప్పుడైతే దీన్ని టెస్ట్ చేసి చూపిస్తాను. సో, మొబైల్ ఛార్జింగ్ పెట్టేసి ఛార్జింగ్ అవుతుందా లేదా అనేది. సో, మీరు చూడొచ్చు గైస్ కనెక్ట్ చేయగానే అయితే మొబైల్ అయితే ఛార్జింగ్ ఎక్కడం అయితే స్టార్ట్ అయింది. సో, నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సో, ఇక్కడ రెడ్ ఎల్ఈడీ కూడా ఇండికేట్ అవుతుంది మీరు చూడొచ్చు. సో, నేను ఎప్పుడైతే డిస్కనెక్ట్ చేశానో ఎల్ఈడీ అయితే ఆఫ్ అయిపోయింది. సో, నేను మళ్ళీ కనెక్ట్ చేయగానే ఫోన్ ఛార్జ్ అయింది. అట్ ద సేమ్ టైమ్ రెడ్ ఎల్ఈడీ ఇండికేట్ అయిందనమాట.
సో, పర్ఫెక్ట్‌గా అయితే వర్క్ అవుతుంది గైస్. సో, పవర్ బ్యాంక్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది గైస్. ఇంకా లైక్ చేయలేదంటే వీడియోకి ఒక లైక్ చేసేయండి. సో, ఇప్పుడు ఛార్జింగ్ కూడా పెట్టి అయితే చూపిచ్చేస్తాను. సో, మీరు చూడొచ్చు నేను ఛార్జింగ్ పిన్ కనెక్ట్ చేయగానే రెడ్ ఎల్ఈడీ అయితే బ్లింక్ అవుతుందనమాట. ఛార్జ్ అవుతున్నట్టు ఇండికేట్ చేస్తుంది. సో, ఇంకా మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. సో, నేను వీడియో అప్‌లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట. ఫస్ట్ నా వీడియోని మీరే చూడొచ్చు.